IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు గాసిప్స్ గరాజ్. మాట మనిషి సంస్కారం తెలియజేస్తుంది. అందుకే వాక్కు వ్యక్తిత్వానికి వాచక రూపం అంటారు. కొంతమంది ఆలోచించి మాట్లాడితే, కొంతమంది మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమంటారు. ఇందుకే ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఎవరితో, ఎవరి గురించి, ఏది, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాం, అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. లేదంటే మన మాటే మనల్ని చిక్కులో పడేస్తుంది. చెప్పదలుచుకున్న విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెబితే ఇన్ని ఇబ్బందులు ఉండవు కదా. ఇదంతా ఎందుకంటే ఏపీలో మాజీలైన కొందరు నేతలు తమ నోటి దురుసుతో పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. నోటి దురుసుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఒక మాజీ నేత పడుతున్న ఇబ్బందులేంటో చూద్దాం. ఏపీలో అధికారం చేతులు మారాక కొందరు వైసీపీ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 5 ఏళ్లు అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నేతలు, నోటికి పని చెప్పిన నాయకులు ఇప్పుడు గుట్టుగా కాలం వెళ్లదీస్తున్నారు. తమ ఆచూకీ కూడా తెలియకుండా పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. అలాంటి వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కొడాలి నాని. పౌర సరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని గత 5 ఏళ్లలో ఎలాంటి సౌండ్ చేసేవారో అందరికీ తెలిసే ఉంటుంది. ఏది మంచో ఏది చెడో కూడా ఆలోచించకుండా ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడి టీడీపీకి టార్గెట్ అయ్యారు కొడాలి నాని. అసెంబ్లీ, క్యాబినెట్ భేటీ, పబ్లిక్ మీటింగ్ ఇలా ఏదైనా సరే వెనక ముందు ఆలోచించకుండా సీఎం చంద్రబాబుపై ఏకవచనంతో విరుచుకుపడిన కొడాలి నాని ఇప్పుడు కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ఉమ్మడిగా టార్గెట్ చేయడంతో కొడాలి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. దాదాపు 20 ఏళ్లుగా గుడివాడలో నిర్మించుకున్న సామ్రాజ్యం ఒక్క గాలివానకు కూలిపోయినట్లు గత ఎన్నికల్లో కూటమి సునామీతో కొడాలి కోట గల్లంతైంది. దీంతో కష్టాలన్నీ కూడబలుక్కుని కొడాలిని చుట్టుముడుతున్నాయి. తొలుత వాలంటీర్లు, ఆ తర్వాత బేవరేజెస్ గోడౌన్ గొడవలో ఓ లీజుదారు మాజీ మంత్రి కొడాలిపై కేసు పెట్టారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న కొడాలిని ఇంకోవైపు నుంచి బియ్యం స్కామ్ కమ్మేస్తోంది అంటున్నారు. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బియ్యం స్కామ్ పై తనిఖీలు చేస్తున్న అధికారులు ఉచ్చు బిగుస్తుంటే ఆ ఉచ్చులో కొడాలి కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇలా కేసులతో కుమ్మేయాలని ప్రభుత్వం చూస్తుంటే స్థానిక ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తూ ఉండడం మాజీ మంత్రికి షాకిస్తోంది అంటున్నారు. 20 ఏళ్లుగా గుడివాడను అడ్డాగా చేసుకున్న కొడాలి ఈ ఎన్నికల్లో దాదాపు 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక వైసీపీ ప్రభుత్వం కూడా ఓడిపోవడంతో ఒంటరయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రతీకారంతో రగిలిపోయిన టీడీపీ క్యాడర్ మాజీ మంత్రి ఇంటిపై దాడికి వెళ్లినా ఎలాంటి చప్పుడు చేయలేదు కొడాలి నాని. అంతేకాదు తన సహజ సిద్ధ శైలికి భిన్నంగా నడవడం మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాలు విడుదలై నెల రోజులవుతున్నా 1-2 సార్లు మాత్రమే బయటకు వచ్చిన కొడాలి నాని ఆ తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. ఇదే సమయంలో కొడాలి అనుచరుల ఆక్రమణల్లో ఉన్న భూములు, సినిమా థియేటర్ను స్థానికులు తిరిగి ఆక్రమించుకోవడం గుడివాడ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. మొత్తానికి నలువైపుల నుంచి మాజీ మంత్రి కొడాలిని ఇరుకున పెట్టడమే టార్గెట్ గా ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీనికి స్థానిక ప్రజలు సహకరిస్తూ ఉండడం మాజీ మంత్రిని ఊపిరి ఆడకుండా చేస్తోంది. ప్రస్తుతానికి 2 కేసుల్లో ముందస్తు బెయిల్ పొందిన కొడాలికి కొంత ఉపశమనం లభించినా మున్ముందు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలే టెన్షన్ పెడుతున్నాయంటున్నారు. ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా కూపీలాగుతున్న బియ్యం స్కామ్ లో కొడాలి పాత్ర ఏంటనేది ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఏదైనా సరే కొడాలి డేంజర్ జోన్ లో చిక్కుకున్నారని, ఆయన బయట పడడం ఎలా అన్నదే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.